హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. శివ గగన్ ఇంటికి వెళ్దామని వెంటనే చెర్రీ ప్లాన్ చేస్తాడు. చెర్రీ ప్లాన్ ప్రకారమే గగన్ సానుభూతితో శివను ఇంటికి తీసుకెళ్ళి బాగా చదివిస్తానని మాట ఇస్తాడు. అప్పుడు భూమికి ఇచ్చిన మాట ప్రకారం చెర్రీ అనుకున్నట్టే గగన్ ఇంటికి శివను పంపిస్తాడు. శివను ఇంటికి తీసుకొని వెళ్తాడు. నిన్ను బాగా చెప్పేసి శివను ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఈలోపు శారద హాల్లో ఉంటుంది. నమస్కారం అండి అని శివ నమస్కారం అని శారదకు నమస్కారం పెట్టిన తర్వాత, నమస్కారం బాబు, ఎవర్రా అని అడుగుతూ ఉంటుంది. అమ్మా, ఏం లేదు, నేను వెళ్తూ ఉంటే నా పర్సు కొట్టేశాడు. ఇక తన కడుపు నింపుకునడానికి చదువుకునడానికని నాలాగనే అమ్మ జీవితం కూడా శివది. సానుభూతితో చదివిద్దామని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చాను. బాగా చదివిస్తానని కూడా మాట ఇచ్చాను. ఓ అవునా అమ్మా, శివ రూమ్ చూపించమ్మా. సరేరా అని, ఇవి బాబు బ్యాగ్ ఇవ్వు అని శివ దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకొని వెళ్తుండగా, శివ ఏంటండి నీ దగ్గర నా టెడ్డీ బియర్ నాకు ఇస్తావా? ఓ పర్వాలేదండి, తీసుకొని మీ దగ్గరే ఉంచుకోండి అని ఆ టెడ్డీ బియర్ గగన్ చేతిలో పెడతాడు. అప్పుడు గగన్ ఆ టెడ్డీ బియర్ తీసుకొని తన పాత జ్ఞాపకమైన సిరిసిరి మువ్వ గుర్తొస్తుంది. ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ టెడ్డీ బియర్ తీసుకొని వెళ్తాడు. ఈలోపు అనుకున్నట్టుగానే చెర్రీ ఇంటికి వస్తాడు. భూమి అడుగుతూ ఉంటుంది, అనుకున్నట్టుగా బావ శివని ఇంటికి తీసుకెళ్ళాడు కదా చెర్రీ? తీసుకెళ్ళాడు భూమి. అనుకున్న ప్లాన్ ప్రకారమే ఇప్పుడు శివ అన్నయ్య దగ్గర ఉన్నాడు. ఇక ఎలా అవుతుంది, శివ ఒక చోట ఉన్నాడు కదా అని చెప్తుండగా చాటుగా వింటూ ఉంటుంది. ఈలోపు ఏంటి, వాడి దగ్గర సాక్ష్యం ఉందంటే ఈ విషయం ఎవ్వరికి తెలియదన్నమాట. ఎలాగైనా వాడి దగ్గరున్న ఆ సాక్ష్యాన్ని మాయం చేస్తే నిజం మట్టిలోనే కప్పకపోతుంది. ఎలాగైనా ఆ గగన్ దగ్గరున్న ఆ టెడ్డీ బియర్ సాక్ష్యాన్ని మాయం చేయాలి అని చెప్పేసి ఇక అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఇక గగన్ జాయింగ్ అని వెళ్తూ ఉంటాడు. అదే సమయం చూసుకున్న భూమి కూడా జాయింగ్కి వస్తుంది. అలా కాలుకున్న షూ అలా తాడు ఊడిపోగానే అలా కట్టుకుందామని గగన్ ఒక్కసారిగా అలా వంగుతుండగా వెంటనే భూమి వచ్చి షూ తాడు కడుతుంది. కట్టిన తర్వాత థ్యాంక్స్ అండి హెల్ప్ చేసినందుకని గగన్ భూమికి థ్యాంక్స్ చెప్పిన తర్వాత ఇట్స్ ఓకే అని వెనక్కి తిరగకుండా వెళ్తూ ఉంటుంది. మళ్ళీ ఒక చోట వెళ్ళి వాటర్ కోసమని ఆడ కూర్చుంటాడు. అప్పుడు భూమి వచ్చి వాటర్ ఇస్తుంది. అదేంటండి, మీరెవరో తెలియదు కానీ మధ్య వచ్చి సాయం చేస్తున్నారు, ఎవరు మీరు, మీ ఫేస్ చూపించరా అని అనేసరికి ఒక్కసారిగా భూమి వెనక్కి తిరిగి గగన్కి ఎదురుగా నిలబడేసరికి నువ్వా అని వెళ్తుండగా, బావా అలా వెళ్ళిపోతున్నావేంటి, ఇంకేం చేయాలి, ఏంటి బావా అలా అంటున్నావు, నేను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నా. ప్రేమ అదొక ట్రాప్, ఏం మాట్లాడుతున్నావు బావా? అంటే మన ప్రేమ పెళ్ళి ట్రాపా? అంతే కదా, ఇల్లరికం వస్తేనే కదా నువ్వు పెళ్ళి అని ఒప్పుకున్నావు. ప్రేమ కూడా ట్రాపే కదా బావా. నువ్వంటే ప్రేమ కాదు, పిచ్చి, ఆఖరికి ప్రాణం తీసుకున్నంత పిచ్చి. అలా అని ఎలా అంటున్నావు బావా? ఉత్త ట్రాప్ అని. ట్రాప్ కాదు బావా, అది ఆ రోజు చేయాల్సి వచ్చింది కాబట్టి చేశాను. కానీ ఏదో రోజు నువ్వు అర్థం చేసుకుంటావని నమ్మకంతోనే ఉన్నాను. అయినా నీతో మాట్లాడడానికి ఇక్కడ లేను. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను బావా, లైఫ్ లాంగ్ నేను చచ్చేదాకా నేను ప్రేమిస్తూనే ఉంటా అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఎస్ఐ చనిపోతాడు. చనిపోయిన మిస్టరీ అసలు ఎవరు చంపారనేది
ఇక్కడ ఊహించని ట్విస్టు. అసలు అనుకోకుండా ఎస్ఐ ఇంటికి రావడం, శోభచంద్ర చావు వెనకాల అపూర్వ కుట్ర బయట పెట్టడానికి శరత్చంద్రను కలవడానికి ఇంటికొచ్చిన టైంలోనే అపూర్వ నిజం బయటపడకుండా ఎస్ఐతో మాటలు మాట్లాడిన తర్వాత డబ్బుకు లొంగేలా చేస్తుంది. కానీ డబ్బుకు లొంగని ఎస్ఐ నిజాన్ని బయట పెట్టాలని చెప్పేసి నిజాం కోసమని శరత్చంద్రకు చెప్పడానికి వచ్చిన టైంలో అది చూసుకొని వెంటనే అపూర్వ కావాలని చెప్పేసి ఎస్ఐకి జ్యూస్లో పాయిజన్ కల్పిస్తుంది. కాకపోతే ఆ పాయిజన్ తాగిన ఎస్ఐ అక్కడికక్కడ మరణిస్తాడు. కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియదు, మిస్టరీగా మారిపోతుంది. ఇక ఎంక్వైరీ కోసమని శరత్చంద్ర స్టేషన్కి వెళ్ళి వస్తూ ఉంటాడు. కానీ చంపింది మాత్రం అపూర్వ. నిజం ఏ రోజు బయటపడాలని, అందుకని కప్పి పెట్టడానికే ఎస్ఐని కూడా చంపిన తన ఊహల్లో నిజాన్ని బయట పెట్టడానికి ఇక కథలాగా మారిపోతుంది. మరోవైపేమో చదువుకుంటావా శివ అని చెప్పేసి గగన్ కాలేజీలో చేర్పిస్తా అంటాడు. సరే అండి చదువుకుంటాను అండి అనకు, గగన్ అని పిలు. వద్దండి, మీరు నాకంటే పెద్దవారు. ఒక పని చేస్తా, బావగారని చెప్పేసి పిలవానండి అనేసరికి గగన్ ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. సరే శివ, నీకు ఎలా పిలువ బుద్ధి అయితే అలా పిలువు. సరే అండి, నాకు చదువుకోవడం చాలా ఇష్టం, చదువుకుంటానండి, ఎలాగైనా నిన్ను కాలేజీలో జాయిన్ చేస్తానని అంటూ ఉండగా ఈలోపు భూమి ఎదురు పడ్డ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుండగా అన్నయ్య భూమిని కలిసావా అంటుండగా, భూమినా నేనెందుకు కలిశానని చెప్పేసి అంటుండగా, భూమిని కలిసావన్నయ్య, భూమిని కలిసిన విషయం నాకెలా తెలుసని ఆలోచిస్తున్నావా అని పూర్ణి అడుగుతుంటుంది. భూమి కలిసిన భూమితో నేను మాట్లాడను. ఈరోజు ఈ పరిస్థితి కారణం భూమే కదా. ఎందుకురా తనని అపార్థం చేసుకుంటున్నావు? భూమి ఎలాంటి పరిస్థితిలో అలాంటి సిచ్యువేషన్ నిర్ణయించుకుంది నాకు మాత్రమే తెలుసురా అని శారద మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఎస్ఐ కేసు గురించి మళ్ళీ ఎంక్వైరీ కానీ శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు. అపూర్వం చూసిన తర్వాత తినేవారు అని అడుగుతుండగా తను నా భార్య అంటే నా మొదటి భార్య చెల్లెలు, నేను పెళ్లి చేసుకున్నాననేసరికి ఎస్ఐ షాక్ అయిపోతాడు. మరి ఊహించని కథతో ఎటు మలుపు తిరగబోతుందో